హాయ్, వెల్కమ్ టు మిన్ స్పెషల్. ఈరోజు మనం శనగపిండి ఉల్లిపాయతో చిన్న బజ్జీలను తయారు చేసుకుందాం. బజ్జీల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ శనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, చిటికెడు జీలకర్ర, ఒక ఉల్లిపాయ తరుగు, నీళ్ళు పోసుకొని దీన్ని బజ్జీల పిండిలాగా తడుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి తడిపేటప్పుడు. కావాలంటే ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు బజ్జీలు. అప్పుడు వెంటనే అయినా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఏం లేదు. చూడండి పిండి ఎలా కలుపుకున్నామో ఉండలు లేకుండా. ఇక్కడ ఉండలు అనేవి కనబడట్లేదు, ఇలా ఉండాలి కొద్దిగా, మరీ జారుగా కావద్దు. ఇలా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కగానే బజ్జీలు వేసుకున్నామండి. చేత్తో కూడా వేస్తారు కొంతమంది. పిండి చేతికి అంటుకోవద్దు అనుకుంటే ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటే బజ్జీలు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి కొంచెం మెత్తగా ఉండి పకోడీ కన్నా టేస్టీగా ఉంటాయండి. కొన్ని ప్రాంతాల్లో వీటిని బుడ్డ బజ్జీలు అని అంటుంటారు, చిన్న బజ్జీలు అంటారు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలి, ఎందుకంటే లోపల కూడా బాగా కుక్ అయి ఉంటుంది. చూసారు కదండి, మనకి ఎంతో ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి శనగపిండి ఉల్లిపాయ బజ్జీలు రెడీ. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి శనగపిండి ఉల్లిపాయ బజ్జీలు రెడీ. ఎంతో చక్కగా ఉంటాయి, పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటుంటారు. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.